ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్లు ఫీమేల్ లీడ్లో దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ కూడా ఒకటి. కథలోకి పోతే హైదరాబాద్లోనే కాలేజీ చదువుతూ తనకి ఆ చదువు సరిగా అబ్బకపోవడంతో రాకీ, విశ్వక్ సేన్ ని తన గ్యారేజ్ లోనే మెకానిక్గా పెట్టేస్తాడు వాళ్ల నాన్న నరేష్. అలా తన గ్యారేజిలో మెకానిక్ పనులు, ఇంకోపక్క డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని వచ్చే కస్టమర్స్ కి డ్రైవింగ్ నేర్పిస్తూ విశ్వక్ సేన్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఈ సమయంలో మాయ, శ్రద్ధా శ్రీనాథ్ ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని అంటూ అక్కడ డ్రైవింగ్ నెక్కూర్చుకోవడం కోసం వస్తుంది. ఆమెకి డ్రైవింగ్ నేర్పించే సమయంలో విశ్వక్ సేన్ తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అందులో తన లవ్ ప్రియా మీనాక్షి చౌదరి తో లవ్ ట్రాక్ ఏంటి, అలాగే ఆమె అన్నయ్య విశ్వదేవ్ రాచకొండ తో స్నేహం, వాళ్ల కుటుంబానికి జరిగిన విషాదం, అలాగే విశ్వక్ సేన్ కి కూడా జరిగిన ఓ విషాదం తర్వాత మరిన్ని సమస్యల్లో పడతాడు. హైదరాబాద్ లోనే పేరు మోసిన ల్యాండ్ బ్రోకర్ రంకిరెడ్డి సునీల్ తో వైరం ఏంటి, దానికి మించి విశ్వక్ సేన్ ఎదుర్కొన్న పీక లోతు కష్టాల నుంచి ఎలా బయటపడతాడు అనేది సినిమాలో మెకానిక్ రాకీ అసలు కథ. విశ్వక్ సేన్ కి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే తన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బాగుంటుంది అని ఒక మార్క్ కూడా ఉంది. కానీ తన లైనప్ పరమ రొటీన్ గా మారింది ఏంటని చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసి అనుకోని ఉంటారు. అయినప్పటికీ ఏదో చేసి రిలీజ్ కి తీసుకొచ్చాడు మాస్ కా దాస్. కాగా ఆ ట్రైలర్ లలో చూపించినట్టుగానే పరమ రొటీన్ గా చికాకు తెప్పించేలా వెరీ బిలో యావరేజ్ గా ఫస్ట్ హాఫ్ అంతా సాగుతుంది. ఫైనల్ గా చూస్తే ఓ సాధారణ మెకానిక్ షెడ్లో మెకానిక్ డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే కుర్రాడు ఇచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఇది అని చెప్పొచ్చు. ఎక్కువ రివీల్ చేయకూడదు కానీ సెకండ్ హాఫ్ లో విశ్వక్ రోల్ హైలైట్ గా కనిపిస్తుంది. సినిమాలో టచ్ చేసిన సోషల్ ఇష్యూ దాని అనుగుణంగా మాస్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా థ్రిల్ చేస్తుంది. కాకపోతే సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. ఇది పక్కన పెడితే థియేటర్స్ లో క్రేజీ ట్విస్ట్లతో మాస్ కథనాన్ని ఇష్టపడే ఆడియన్స్ మెకానిక్ రాకీని తప్పకుండా వీక్షించవచ్చు.